టీఆర్ఎస్ సంబంధించినటువంటి ప్రభుత్వం పైన ఈయన చాలా కేసులు కాళేశ్వరం ఒకటే కాకుండా చాలా అవినీతిగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గుడి వివాదంలో కూడా ఆయన కేసులు వేశారు. అంటే మీరు ఏమనుకుంటున్నారు అసలు టీఆర్ఎస్ అంటే దీంట్లో కేటీఆర్ కానీ కేసీఆర్ హస్తం గండ్ర వెంకటరమణారెడ్డి హస్తం ఉందని మీరు భావిస్తున్నారా? చూడండి, మంచి ప్రశ్న. నేను ఈరోజు భూపాలపల్లి నిన్న రాత్రి 7-8 గంటలకు ఆయన చంపేశాను. సీసీటీవీ కెమెరాలు క్లియర్ గా ఉన్నాయి. ఇంతవరకు ఎవరు చంపారన్నది అరెస్ట్ చేశారా? అక్కడ డిఎస్పీ ఏం చేస్తున్నాడు? నేను కోర్టుకి వెళ్ళి అక్కడ డిఎస్పీని, సిఐని, ఎస్పీ సస్పెండ్ చేయకపోతే 72 గంటల్లో నేనే కోర్టుకి వెళ్ళి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడమో సస్పెండ్ చేయడమో చేయిస్తాను. పోలీసులారా, ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో చూడండి 16 మంది అవినీతి చేశారని వాళ్ళకి జాబులు లేకుండా పోయాయి, ఇంక్లూడింగ్ ఐపీఎస్ కి, డీజీపీకి, అడిషనల్ డీజీపీకి. మీరు న్యాయం చేస్తారా లేదా నన్ను చేయించమంటారా? దేవుడు మీ కుటుంబాలను సర్వనాశనం చేస్తాడు, మీ పిల్లల సర్వనాశనం చేస్తాడు. ఎందుకంటే రాజలింగమూర్తికి కూడా పిల్లలు ఉన్నారు కదా, కుటుంబం ఉంది కదా. మనుష్యుడు ఏ విత్తునో ఆ పంటనే కోస్తారు. మీరు న్యాయం చేయండి, డబ్బుకి మెనిపులేట్ అవ్వకండి, పొలిటికల్ ప్రెషర్కి అసలు మెనిపులేట్ అవ్వకండి. సీక్రెట్కి వచ్చి నన్ను కలవండి, నేను మీ తరపున నిలబడతాను. ఎందుకంటే 100% పోలీసులు న్యాయం చేస్తున్నారు కాబట్టే కొంచెమైనా రాష్ట్రం బాగుంది. మీ తరపున నేనున్నా, మీ తరపున దేవుడు ఉంటాడు. రాజలింగమూర్తి న్యాయం జరగాలి. ఇక్కడ ఎమ్మెల్యే చేయించాడా? ఇదేంటిది? 100,000 హత్యలు జరుగుతుంటే, 100,000 మానభంగాలు జరుగుతుంటే ఎక్కడ న్యాయం? ఇది ఏమవుతుంది? నైజీరియాలో కూడా పట్ట పగలు చంపేస్తారు. అంతకంటే 100 రెట్లు ఎక్కువ ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరుగుతున్నాయి. బాధ్యత తీసుకోవాలి కదా. రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్ని అపాయింట్ చేసి ఆయన హోమ్ మినిస్టర్ పదవికి రాజీనామా చేయాలి, లేదా నా ఫైట్ ఆగదు, న్యాయం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. హెడ్లైన్స్ పెట్టి రాయండి. ఇది మెయిన్ పేజ్ లో స్టేట్ అంతా కంట్రీ అంతా ఇవ్వండి. మీరు చూస్తున్నారు కదా, 1981లో బాట్రూ శ్రీరామూర్తి మీద ఫైట్ చేశారు. ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ గారు, నర్సీపట్నం కాలేజ్ వైస్ చైర్మన్ ఉండేటప్పుడు. ఎక్కడ రైతుల కొరకు, నిరుద్యోగుల కొరకు, ఉద్యోగుల కొరకు, హోమ్ గార్డుల కొరకు ఎన్ని కోర్టు కేసులు వేసి మహిళల కొరకు, అందరి కొరకు కాంప్రమైజ్ అవ్వకుండా ఫైట్ చేస్తుంది అవినీతికి విరుద్ధంగా. నేను ఒక్కటే అంటే ఫైటింగ్ అంటే న్యాయంగా ఫైట్ చేస్తారా లేకపోతే డైరెక్ట్ ఫైట్ చేస్తారా? నేను ఏ ఫైట్ అయినా చేస్తాను. ప్రజల్ని కాపాడుకునేట ఫైట్ చేస్తా. ఫస్ట్ ఫైట్ నాకు ప్రార్థనా ఫైట్. రాజశేఖర రెడ్డికి నాకు గొడవైనప్పుడు దేవుడి ద్వారా ఫైట్, చట్టాల ద్వారా ఫైట్. యూత్ సహించేది లేదు. నిరుద్యోగులారా బయటికి రండి, నిలదీయండి, ప్రశ్నించండి. 7569441275 కి ప్రతి సర్పంచ్ గా, ఎంపీటీసీగా, జడ్పీటీసీగా ప్రజాశాంతి పార్టీ తరఫు నుండి ఫైట్ చేయండి. నేనున్నా మీకు. రాజలింగమూర్తి కొరకు భూపాలు వచ్చాను కదా, అక్కడ 1 అవర్ ఆగండి మర్యాద చేయకుండా అంటే ఎందుకు ఎంత భయం? అక్కడికక్కడే ఫ్యూనరల్ ఎందుకు చేయించేశారు? అందుకని అటు నుండి మరలా ఇటు వచ్చి హనుపాడులో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. న్యాయం కొరకు ఫైట్ చేస్తాను. న్యాయమే గెలుస్తుంది ఏ రోజుకైనా. రాజలింగమూర్తి బీసీ అయినందుకే మర్డర్ జరిగింది అనుకోవచ్చా? కంపల్సరీ. ఇప్పుడు ఇదే చూడండి, ఒక రెడ్డిని చంపితే, ఇంకొక కులాన్ని చంపితే ఇంకొక టైప్ ఎంక్వైరీ. మన బీసీని చంపితే పట్టించుకున్నాడు లేడు. బానిస కానీ ఇప్పుడు ఆర్ కృష్ణ ఉన్నాడు, బీసీ బానిస అయిపోయాడు, టచ్ చేయరు. ఆర్ కృష్ణ ద్వారా కొత్త కొత్త కుర్రోళ్ళు తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఒక యూట్యూబర్ని ఎమ్మెల్సీ పోస్ట్ ఇచ్చి నోరు మించడానికి, పేరు ఏమని చెప్పాల్సిన లేదు. కనుక బానిసలైన బీసీలారా
బిఆర్ఎస్ లో ఉన్న బీసీలారా, కాంగ్రెస్ లో ఉన్న బానిసలైన బీసీలారా, బీజేపీలో ఉన్న బానిసలైన బీసీలారా, ఒక్కసారైనా న్యాయం చేయరా మీరు? ఆ 2-3 కుల కుటుంబ పార్టీల నుంచి మీరు బయటకు రారా? ఒక్కసారి అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చరా? ఒక్కసారి బీసీనైన నన్ను మీరు ముఖ్యమంత్రి చేస్తే ఎన్ని అద్భుతాలు జరుగుతాయి, ఎంత అభివృద్ధి జరుగుతుంది. వాళ్ళు రారు అయితే మీరు యూత్ అంతా రండి. Let us fight together, pray together, fast together, work together to make the next CM not from BJP BC or BRS BC or Congress BC, because they are not BCs who are in BJP, BRS and Congress. They are nothing but slaves of the upper caste rule of the last 78 years. అందుకనే నా తమ్ముడు బండి సంజయ్ అంటాడు రాహుల్ గాంధీ ముస్లిం అని. అడిగి ఇంకో పని లేదు. ఈడు ముస్లిము, ఈడు హిందూ, ఈడు క్రిస్టియన్ అండం తప్ప. తమ్ముడు బండి, సిగ్గు లేదు నీకు? నా బయటికి ఒక హీరోగా ఉండు, చరిత్రలో నిలబడు. బ్రాహ్మణ పార్టీలో నువ్వెందుకున్నా? ఒక బీసీ అయ్యండి. బ్రాహ్మణ బీజేపీ ఆర్ఎస్ఎస్ పార్టీలో నువ్వెందుకున్నా? అరవింద్ నువ్వెందుకున్నా? ఈటల రాజేంద్ర బయటికి రా. అరే నీకేం తక్కువరా? నేనంటే ఇంత గౌరవం. 2 చేతులు జోడించి మీరు అందరూ నాకు నమస్కారాలు పెడతారు ఎక్కడ కనబడినా. మరి ఎందుకు మీకు భయం? అప్పుడంటే అమెరికాలో ఉన్నాను, రోజు మీకంటే ప్రతి గ్రామం, ప్రతి మండలం, ప్రతి నియోజకవర్గం 2 తెలుగు రాష్ట్రాలు తిరుగుతున్నాను కదా. సుప్రీం కోర్టు నుంచి గల్లీ కోర్టు వరకు మీకు ఫైట్ చేస్తున్నాను కదా. నాంపల్లి కోర్టులో గొడవ అయితే నేను అక్కడే. సుప్రీం కోర్టులో మీ కొరకు, రైతులందరి కొరకు న్యాయం చేయలేదా? రాకేష్ టికెట్ రూల్స్ చేంజ్ చేసి 60-70% ఉన్న రైతులకు నేను రైతుల మినిస్టర్ నా హోటల్కి రప్పించుకొని సంతకాలు పెట్టించి కేసులు విత్డ్రా చేయించుకున్నాను కదా 2022లో. ఇక్కడ 2023లో కామారెడ్డి రైతులకు న్యాయం చేయలేదా? ఆర్డర్ తేలేదా? కంపెనీని ఆపలేదా? ఇంకెంతకాలం మీ కొరకు నేను ఒక్కరిని పోటీ చేస్తాను, ఫైట్ చేస్తాను? మీరు ఎంతకాలం దాగుంటారు? చూస్తున్నారు నిచ్చెనలాగా. నిచ్చెన అందరినీ ఎక్కిస్తుంది పైకి, నిచ్చెన మాత్రం ఎప్పుడు ఎక్కదు. ఈ బీసీ బానిసలు అందరూ నిచ్చెనలాగా ఉండిపోయారు ఆ పార్టీలు. బయటకు రండి, మంత్రులు కండి, రాజ్యాధికారం ఏర్కోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ సార్.